తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరి సుమారు ఈ 12 సంవత్సరాలలో మరి గ్రేట్ హైదరాబాద్ నగరానికి ప్రతి సందర్భంలో కూడా మరి ఇక్కడ నగరంలో ఎన్నికలు పెట్టి మరి యొక్క పాలక మండలి ద్వారానే ప్రజలకు మెరుగైన సేవలు అందించినటువంటి యొక్క చరిత్ర ఉన్నది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా గతంలో కూడా కాంగ్రెస్ హయాంలో ఎప్పుడు కూడా ఎన్నికలు పెట్టకుండా కాలయాపన చేసి స్పెషల్ ఆఫీసర్ పాలనలోనే నగరాన్ని పాలించినటువంటి సందర్భాలు అనేకంగా చూశాం. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారి సర్కార్ వారు ఈ యొక్క గ్రేట్ హైదరాబాద్ ఎన్నికలని కాలయాపన చేయడానికి, పోస్ట్పోన్ చేయడానికి మరి యొక్క కొత్త నాటకాలకి తెరపైకి తీసుకొస్తా ఉన్నారు. మరి యొక్క గ్రేట్ హైదరాబాద్ నగరాన్ని ఔటర్ రింగ్ రోడ్ వరకు విస్తరించి మరి ఆ రింగ్ రోడ్ వరకు ఉన్న నగరాన్ని 300 డివిజన్లుగా విభజించి మరి ఈరోజే లేటెస్ట్గా 3 కార్పొరేషన్లుగా విభజిస్తూ మరి ఒక జీవోని ప్రకటించడం జరిగింది. ఈ 3 కార్పొరేషన్లని విభజించడం తీసుకున్న నిర్ణయం పూర్తిగా ప్రజాభిప్రాయానికి విరుద్ధంగా తీసుకున్న నిర్ణయంగా మరి నేను తెలియజేస్తా ఉన్నాను. మరి ఒక నిర్ణయం పూర్తిగా అప్రజాస్వామిక పద్ధతిలో తీసుకున్నారు. ఈ గ్రేట్ హైదరాబాద్ నగరాన్ని మరి ఔటర్ రింగ్ రోడ్ వరకు విస్తరించడమే ఒక పెద్ద తప్పు. అంటే ఈ విస్తరించినటువంటి నగరాన్ని 3 భాగాలుగా విభజించడం అనేది పూర్తిగా ప్రజలకు అభిప్రాయానికి అభిష్టం మేరకు కాకుండా కేవలము తన యొక్క రాజరిక పోగడలకు, తన నియంతృత్వ పోగడలకు నిదర్శనంగా దర్పణ పడుతూ ఉన్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తనకు జూబ్లీస్ ప్యాలెస్ లో కూర్చొని అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుని మరి ప్రకటించి ప్రజలపై రుద్దే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రతి నిర్ణయం కూడా ప్రజలకు శాపంగా మారుతూ వస్తున్నది. ఇప్పుడు ఈ నిర్ణయం కూడా హైదరాబాద్ నగరాన్ని ఔటర్ రింగ్ రోడ్ వరకు విస్తరించిన నగరాన్ని 3 కార్పొరేషన్లు విభజించడం కూడా హైదరాబాద్ నగర ప్రజలకు శాపంగా మారబోతుందని చెప్పి నేను సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఇది పూర్తిగా మరి ప్రజల యొక్క అంటే ఎవరు కోరలేదు. ఈరోజు ప్రతి సందర్భంలో కూడా ముఖ్యమంత్రి గారు ప్రజాపాలన అని చెప్పుకుంటా ఉంటారు. కానీ ఇది ప్రజాపాలన కాదు, రాజరిక పాలనగా కనపడతా ఉన్నది. ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నప్పుడు ఎవరు సంప్రదించినారు, ఎవరు అభిప్రాయాలు తీసుకున్నారు? నిజంగానే ప్రజాపాలన అయితే ప్రజల యొక్క అభిప్రాయాలు తీసుకున్నారా? ప్రజాప్రతినిధుల యొక్క అభిప్రాయాలు తీసుకున్నారా? ఎవరి అభిప్రాయాలు తీసుకోకుండా తన యొక్క నియంతృత్వంగా పోకడలు పోతూ మరి ఈ రకంగా నిర్ణయాలు తీసుకుని రాజరికాన్ని మరి కల్పించే విధంగా ఈరోజు రేవంత్ రెడ్డి సర్కార్ నడుస్తుందని చెప్పి ఈ యొక్క నిర్ణయమే ఉదాహరణ అని చెప్పి సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. పూర్తిగా రహస్యంగా ప్రతి అంశాన్ని కూడా రహస్యంగా ఉంచుతా ఉన్నారు. ఎందుకు ఈ రహస్యంగా మీరు నిర్ణయాలు తీసుకుంటారని చెప్పి అడుగుతా ఉన్నాను. మరి శివారులో ఉన్న గ్రామాలని మున్సిపాలిటీలకు విలీనం చేసినారు. అదేవిధంగా మున్సిపల్ యొక్క టర్మ్ అయిపోగానే 20 మున్సిపాలిటీలను 7 కార్పొరేషన్లని గ్రేట్ హైదరాబాద్ లో కలిపినారు ఎవరు అడగకుండా. ఇప్పుడు నిన్న మున్సిపాలిటీ గ్రేట్ హైదరాబాద్ యొక్క పాలక మండలి యొక్క సమయం అయిపోగానే, వారి యొక్క టర్మ్ అయిపోగానే ఈరోజు ఈ యొక్క పెద్ద కార్పొరేషన్ 3 భాగాలుగా విభజించడం కూడా పూర్తిగా ప్రజాస్వామ్య విరుద్ధం. ప్రజల అభిప్రాయం తీసుకోకుండా ప్రజల నిర్ణయానికి ప్రజల యొక్క అభిష్టం మేరకు కాదు ఇది. కాబట్టి దీనికి ఈరోజు సమాధానం చెప్పాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉందని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులకు కూడా వారి యొక్క ప్రజాప్రతినిధులకు కూడా తెలియనటువంటి సందర్భం. నిన్నటి వారికి మేయర్ గా పనిచేసినటువంటి వారికి కూడా ఈ నిర్ణయాలపై ఎలాంటి అవగాహన లేదు, ఎలాంటి వారి అభిప్రాయాలు తీసుకోలేదు, ఇలాంటి వారి కన్సల్ట్ కూడా చేయలేదు వారిని. కాబట్టి ప్రతి విషయం కూడా రహస్యంగా ఉంచుతూ రహస్య ధోరణిలో ప్రభుత్వం ఎందుకు ముందుకు కొనసాగుతుందో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు కొత్తగా ఈ 3 ముక్కల ఆట అంటే ఏ రకంగా దోచుకుంటుందో ప్రభుత్వం చూస్తా ఉన్నాం. ఈరోజు హైదరాబాద్ నగరంలో కూడా పాలక మండలి లేకుండా స్పెషల్ ఆఫీసర్ పాలనలో ఈ 3 ముక్కలుగా చేసి ఈ 3 ముక్కలాట ద్వారా మళ్ళీ ధనార్జనే ధ్యేయంగా దోచుకోవడమే ప్రధాన లక్ష్యంగా ఈ యొక్క ప్రభుత్వం పనిచేస్తున్నది.
ఈ అందులో భాగంగానే ఈ యొక్క 3 భాగాలుగా విభజించడం అని కూడా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదే 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 ఫ్యూచర్ సిటీ అంటాడు, ఒకసారి ఫోర్త్ సిటీ అంటాడు, ఒకసారి ఫార్మా ఏదో సిటీ అంటాడు. లేని నగరం గురించి తాపత్రయపడుకుంటూ ఉన్న నగరాన్ని పూర్తిగా విస్మరించినాడు రేవంత్ రెడ్డి గారిని స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు వరకు కూడా ఏ ఒక్క పనిని హైదరాబాద్ నగరాన్ని చేసింది ఒక్కటైనా ఉందా అని ప్రశ్నిస్తా ఉన్నాను. మీరు ఏం చేసిరని చెప్పేసి ఈ నగరాన్ని మరి విస్తరించిన రింగ్ రోడ్ వరకు ఏం చేసిరని దీన్ని 3 భాగాలుగా విభజించినారు. దీనికి ఒక గైడ్ లైన్స్ లేదు. ఈ యొక్క తీసుకునే నిర్ణయం ప్రకారం ఒక ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఇచ్చి అభిప్రాయ సేకరణ లేదు. గ్రామాలని తీసుకొచ్చి డైరెక్ట్ కార్పొరేషన్లో కలిపి తీవ్ర అన్యాయం చేస్తా ఉన్నారు. ఇప్పటి కూడా చాలా ప్రాంతాల్లో అటు ఇబ్రాహీంపట్నంలో కానివ్వండి, ఇటు సేవలలో కానివ్వండి, ఇటు రాజేందర్ నగర్లో కానివ్వండి, ఇటు మహేశ్వరంలో కానివ్వండి, ఇటు మేడ్చర్లో కానివ్వండి, ఇప్పటికి కూడా కుత్బుల్లాపూర్లో కానివ్వండి, గ్రామీణ వాతావరణంలో ఉన్నటువంటి ఆ గ్రామాలని తీసుకొచ్చి డైరెక్ట్ కార్పొరేషన్లో కలిపి తీవ్ర అన్యాయం చేస్తా ఉన్నది ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా మనం చేస్తాం. దోచుకోవడానికే ఇలాంటి అడ్డంకులు మాకు ఉండొద్దనే దురుద్దేశంతోనే ఈ స్థానిక సంస్థలు ఉండకూడదనేటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి ఆలోచనతోనే మరి నిర్ణయం తీసుకొని స్పెషల్ ఆఫీసర్ పాలనను దండుకోవడానికి దండుపాలెం బ్యాచ్ ఏ రకంగా అయితే పనిచేస్తుందో వాళ్ళ మంత్రివర్గం ముఖ్యమంత్రి అంతా కూడా అదే రకంగా దండుకోవడానికి దోచుకోవడానికే ఈ నిర్ణయం అని చెప్పి స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఇప్పటికే మెట్రోని పూర్తిగా విస్మరించినారు. ఉన్న మెట్రోని క్యాన్సిల్ చేశారు. 2.5 సంవత్సరాలు అవుతుంది ప్రభుత్వం వచ్చి. ఒక్క అడుగు ముందుకు పడలేదు మెట్రో పని. ఏ ఒక్క కొత్త పనికి వీళ్ళు శ్రీకారం చుట్టలేదు. ఏ ఒక్క కొత్త పనిని పూర్తి చేయలేదు. ఏమైనా గతంలో మేము పూర్తి చేసి సగం చేసి వదిలిపెట్టే పనులు పూర్తి చేసి వాటిని ఓపెన్ చేస్తా ఉన్నారు. ప్రభుత్వం యొక్క ఒక పాలసీ లేదు, ఒక ఎజెండా లేదు, ఒక అభివృద్ధి గురించి ఒక ప్రణాళిక లేదు. ఒక్క పని అంటే ఒక పని గతంలో చేసినటువంటి దాఖలాలు ఈ 2.5 సంవత్సరాలలో హైదరాబాద్ నగరాన్ని పూర్తిగా విస్మరించి ఏ ఒక్క పని కూడా చేసినటువంటి దాఖలాలు లేవు, సందర్భాలు లేవు. చేయక మళ్ళీ ఈ రకమైన నిర్ణయాలు ఏదో చేసింది ఏమి లేదు, చేయబోది స్పష్టత లేదు వారికి. ఇలాంటి ఒక అవగాహన లేదు, ఏం పని చేయబోతున్నారని చెప్పి స్పష్టంగా మనం చేస్తా ఉన్నాం. మరి ఈరోజు మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా అంతా కూడా. మున్సిపల్ ఎన్నికలు, కార్పొరేషన్ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. వాటితో పాటు కూడా ఈ మున్సిపల్ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు పెట్టాల్సిన అవసరం ఉండే. నిన్ననే టర్మ్ అయిపోయింది, ఈ రోజు ఎన్నికలు పెట్టవచ్చు, దాని ప్రణాళిక రూపొందించవచ్చు. కానీ ఈ ఎన్నికలను కాలయాపన చేయడానికే గ్రేటర్ హైదరాబాద్ అనేది ఒక బంగారు నిధి. ఈ యొక్క గుండెకాయ లాంటి తెలంగాణ రాష్ట్రానికి గుండెకాయ లాంటి ఉన్నటువంటి హైదరాబాద్ నగరాన్ని ఏ రకంగా దోచుకోవాలనే ఉద్దేశంతోనే ఎన్నికలని పోస్ట్పోన్ చేసి కాలయాపన చేసి స్పెషల్ ఆఫీసర్ని పెట్టుకుని స్పెషల్ ఆఫీసర్ని అడ్డుగా పెట్టుకుని దోచుకోవడానికి దండుకోవడానికి తన ఇష్టానుసారంగా పనులు చేసుకోవడానికే ఈ నిర్ణయం చెప్పి స్పష్టంగా మనవి చేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం ప్రభుత్వాన్ని. మీరు తీసుకున్న ప్రతి నిర్ణయం కూడా ప్రజా వ్యతిరేక నిర్ణయమే. మీరు అనుసరించే ప్రతి విధానం కూడా ప్రజా వ్యతిరేక విధానమే మీరు చేపడుతా ఉన్నారు. ఈరోజు ఈ నిర్ణయం కూడా పూర్తిగా ప్రజా అభిష్టం మేరకు కాకుండా మీ సొంత లాభం కోసం మీరు జూబ్లీహిల్స్ ప్యాలెస్ లో కూర్చొని ముఖ్యమంత్రి గారు స్వతహాగా నిర్ణయం తీసుకొని ఇలాంటి చర్చ లేకుండా, ఇలాంటి ఒక దీనిపైన అభిప్రాయ సేకరణ లేకుండా స్టేక్ హోల్డర్స్ హైదరాబాద్ నగరంలో దగ్గర 1 కోటి జనాభా నుండి ఇంత పెద్ద నగరంలో ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నప్పుడు ఇలాంటి అభిప్రాయ సేకరణ లేకుండా, ఇలాంటి చర్చ లేకుండా ఒంటెత్తు పోకడలతో, అధికార మదంతో, అధికార అహంకారంతో మరి ఈరోజు ఈ యొక్క నియంత్రిత పోకడలతో, రాజరిక పోకడలతో తీసుకునే నిర్ణయంగానే ఈ నిర్ణయం మనం భావిస్తా ఉన్నాం. గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఎన్నో జిల్లాలు చేసుకున్నాం, మండలాలు చేసుకున్నాం, మున్సిపాలిటీ చేసుకున్నాం, మున్సిపల్ కార్పొరేషన్ చేసుకున్నాం. అప్పుడు ప్రతి సందర్భంలో కూడా ప్రజాభిప్రాయ సేకరణతో పాటు ప్రజాప్రతినిధులు వారి కాన్ఫిడెంట్లు తీసుకొని, వారి యొక్క అభిప్రాయాలు తీసుకొని, ఈ యొక్క నిర్ణయాలు తీసుకొని చక్కగా సుపరిపాలన అందించినటువంటి చరిత్ర మా పార్టీది, మా కేసీఆర్ గారిది, మా నాయకత్వం. కానీ ఈరోజు అలా కాకుండా కేవలము తన స్వలాభం కోసం, సొంత లాభాల కోసం నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు పోతా ఉన్నది. కాబట్టి డెఫినెట్ గా దీనిపైన అన్ని రకాలుగా పోరాటం చేస్తానికి బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉన్నది. న్యాయ పోరాటం కూడా సంసిద్ధం అవుతామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తాం. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, హైదరాబాద్ కార్పొరేషన్స్ 2 ఉండే. ఈ రెండింటిని కలుపుతూ హైదరాబాద్ కార్పొరేషన్ జరగడం జరిగింది, ఎంసీఏ జరిగింది. దాని తర్వాత కాలక్రమేణా సరే 2007లో దీన్ని శివారులో ఉన్న మున్సిపాలిటీ కలుపుతూ గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ జరగడం జరిగింది.
ఇప్పుడున్నటువంటి ప్రధానమైన డిమాండ్ ఏంటంటే, అదే చెప్తున్నాం, ఎవరిని అడిగి మీరు 3 కార్పొరేషన్లు అంటున్నారు? ఈరోజు సికింద్రాబాద్ అనేది గతంలో ఉన్నట్టు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కార్పొరేషన్ ఉండే. కాబట్టి ఆ కార్పొరేషన్ ని కూడా ఎందుకు విడించినప్పుడు సికింద్రాబాద్ కార్పొరేషన్ చేయాలి కదా అని డిమాండ్ ఉంది. సికింద్రాబాద్ నుంచి డిమాండ్ ఉంది. కాబట్టి దట్స్ వేర్ ఎక్కడ కూడా దీనిపైన అటు అసెంబ్లీలో కానివ్వండి, నిన్నటి వరకు ఉన్నటువంటి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పాలక మండలిలో కానివ్వండి, చర్చ జరగకుండా ఏకపక్షంగా ఒంటెత్తు పోగుడులతో, నియంత్రిత ధోరణితోని ఈ యొక్క రాజకీయ పోగుడులతో పోయి నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి స్పష్టంగా మేము తెలియజేస్తా ఉన్నాం. దానికి తీసుకున్న నిర్ణయమే స్పష్టంగా తెలియజేస్తోంది కదా. కాబట్టి ఎందుకు ఇదంతా నిర్ణయాలు తీసుకుంటారంటే, స్పెషల్ ఆఫీసర్ పాలనలో ఏ అడ్డంకులు ఉన్నాయి, మనకు స్థానికంగా ప్రజాప్రతినిధులు ఉన్నారు, ఎలాంటి లోకల్ బాడీస్ ఉన్నాయి కాబట్టి స్పెషల్ ఆఫీసర్ యొక్క నీడలో దోచుకోవచ్చు, దండుకోవచ్చు అనే ఒక నిర్ణయం అనే ఒక ధోరణి స్పష్టంగా కనపడుతుంది. గ్రామాలను కూడా ఇందులో ఎందుకు కలిపారంటే, గ్రామీణ వాతావరణంలో ఉన్నటువంటి భూ రేట్లు అంటే ల్యాండ్ రేట్స్ పెరిగిన సందర్భంలో రింగ్ రోడ్ లోపల, రింగ్ రోడ్ బయట ఉన్నటువంటి స్థలాలన్నింటి కూడా డిమాండ్ ఉండి హైయెస్ట్ రెవెన్యూ వస్తున్నటువంటి సందర్భంలో ఆ రెవెన్యూని కూడా ఏ రకంగా కార్పొరేషన్ ద్వారా లాభం ఉండడానికి తద్వారా దోచుకోవడానికి గ్రామాన్ని స్పష్టంగా తెలియజేస్తారు. కాబట్టి ఇది చాలా క్లియర్ గా ఉన్నది. దీనిపైన అసెంబ్లీ సమావేశాల్లో కూడా పలు సందర్భాల్లో మేము ప్రభుత్వాన్ని స్పష్టంగా అడగడం జరిగింది. మీరు గ్రేటర్ హైదరాబాద్ ని ఎందుకు మీరు ఈ రకంగా విస్మరిస్తున్నారు, మీరేమైనా కలిపే ఆలోచన ఉందా అన్నప్పుడు ఇలాంటి ఆలోచన లేదు, మీ కార్పొరేషన్ ని మేము వెళ్ళి ముట్టుకోము అని చెప్పి ఈరోజు ఈ రకంగా లోపాయకరంగా ఎవరితో ఒప్పందం చేసుకున్నాం, ఈ యొక్క నిర్ణయం వెనుకల ఎవరితో ఏం ఒప్పందం ఉన్నది కూడా తెలియాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఎవరికి లాభం చేకూర్చడానికి నిర్ణయం తీసుకున్నారో తెలియాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి రహస్యంగా ఉంచి ఈరోజు నిర్ణయం ప్రకటించడం అనేది ప్రజాపాలన కాదు, రాజరిక పాలన దానికి స్పష్టంగా ఒక అర్థం వస్తుందని చెప్పి సందర్భం మనం చేస్తాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.